శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సమాంజలు. ఈరోజు జనసేన పార్టీ ప్రకటన వచ్చింది. పార్టీ కమిటీల నిర్మాణం, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషకరమైన విషయం ఇది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా, ముఖ్యంగా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మనుగడ బలంగా సాగాలంటే జనసేన పార్టీ బలోపేతం అవ్వడం అన్నది ఒక చారిత్రక అవసరం. గతంలో జరిగిన కమిటీల నిర్మాణాలు ఎలా జరిగాయంటే, సీట్ యాస్పిరెంట్స్ కానీ బలమైన నాయకులు ఉన్న చోట వాళ్ళు సీట్ వస్తే పోటీ చేసే విధంగా ఎలక్షన్ టీమును తయారు చేసుకున్నారు. వాళ్ళు ఖర్చులు పెట్టుకొని పార్టీని నిర్మించి బలోపేతం చేసి తీసుకెళ్ళారు. కొన్ని ప్రాంతాల్లో చాలా దీనావస్థలో ఉంది పార్టీ ఎంచుకున్న నాయకులు కూడా మరి వీళ్ళని నాయకులు అని ఎలా అనగలరో నాకు అర్థం అవుతుంది. పార్టీకి నిబద్ధత, లేకపోతే ఇంకోటి ఏ కొలమానాలు తీసుకుంటారు, 4 పేర్లు ఇక్కడ నుంచి పేరు పంపితే ఆడ పార్టీ ఇన్ఛార్జీలు, మండల ప్రెసిడెంట్లు. వెనక్కి తిరిగి చూస్తే నేను ఇది రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగిన మేట, నాకున్న అనుభవం మేట చెప్తున్నాను. మీరు నియమించిన చాలా ప్రాంతాలు, మీరు నియమించిన మండల ప్రెసిడెంట్లు కానీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు కానీ, వార్డు మెంబర్ కూడా గెలవలేని వాళ్ళు అనేక మంది మనుగడ సాగిస్తారు. అది కాదు పరిష్కారం. ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఎన్నుకొని అంగబలం, అర్ధబలం ఉన్న వ్యక్తుల్ని, నిబద్ధత కలిగిన వ్యక్తుల్ని, డబ్బు లేనిదే రాజకీయం చేయలేము. 10 సంవత్సరాలు బట్టి జేబులో డబ్బులతో రాజకీయం చేస్తున్నాం. ప్రతిసారి కుదరదది. ఎంతోమంది జనసేన పార్టీలో ఉండి 90% మంది రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఎవరైతే వస్తారో మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడితే పని, కానీ మీ ఎవరినో తీసుకొచ్చి బలవంతాన్ని నెతృత్వ వ్యవస్థ అయితే ఉండకూడదు. పార్టీ బలోపేతానికి పార్టీ కమిటీలు ఉండాలి, కానీ వ్యక్తులు బలోపేతం అవ్వడానికైతే ఉండకూడదు. నిబద్ధత కలిగిన వ్యక్తుల్ని, సంకల్ప సిద్ధి ఉన్న వ్యక్తుల్ని, అంగబలం, అర్ధబలం ఉన్న వ్యక్తుల్ని పార్టీ కమిటీలో తీసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ఐబొమ్మ రవి విషయంలో మొన్న నేను మాట్లాడిన దానికి ఎవరు కూడా నెగిటివ్గా ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఒకటే చెప్పారు సమస్య. థియేటర్లో పాప్కార్న్స్ రేట్లు ఇవి చాలా అన్యాయంగా ఉంది. ఒక వ్యాపారం, ఓ థియేటర్ కానీ, ఓ సినిమాని కానీ డిస్ట్రిబ్యూషన్ 6 నెలలు చేస్తే దానిలో సాదా పథకాలు మనకు తెలుస్తాయి. సినిమా అన్నది మన కంపల్షన్ కాదు, మనం వచ్చినప్పుడు చూడవచ్చు. ఇక్కడ సివిఆర్ ఆంజనేయులు గారు సీనియర్ న్యాయవాది, సినీ నటుడు. ఆ సినీ ప్రపంచం నుంచి ఆయన మీద ఎందుకంటే మాకు ప్రత్యేక గౌరవం. ఒకానొక దశలో రఫామంటూ 498 కేసుల్లో మగవాళ్ళు బలైపోతుంటే పెళ్లి చేసుకోవడం, 15 రోజులకి పుట్టింటికి వెళ్ళిపోవడం, బట్టలు బంగారం పట్టుకొని, మేము 15 తులాలు బంగారం పెట్టాం, 30 లక్షల కట్నం ఇచ్చాం, నన్ను వేధించాను, బయటికి తరివేశాను. పెళ్లి కొడుకుతో పాటు ఓ 20-30 మంది మీద కేసు పెడితే వరుసగా అందరినీ అరెస్ట్ చేసి పడేసి రోజుల్లో ఆయన మగవాళ్ళ పక్షాన్ని నిలబడి ఎంతో పోరాటం చేశాడు. సినీ పరిశ్రమలో కూడా ఆయన మంచి నటుడిగా చేశాడు. మరి అటువంటి సినీ పరిశ్రమ నుండి వచ్చిన వ్యక్తి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఒకడు వస్తాడు. అదే ఈ ఐబొమ్మ రవి. అతను న్యాయ సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు ధర్మం అర్థం అవట్లేదు. ఒక దొంగ ప్రజలకు అవసరమైతే సినిమా అవసరమా? దొంగతనం చేసి ఇస్తాడా? ఆయన తరఫున నేను వాదిస్తారా? ఎంత గొప్ప వ్యక్తిని ఒట్టమని రావాల్సిందే. ఇది కాదు. ఒక రాబిన్ హుడ్ అనుకుంటున్నారు అందరూ, ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతను తీసిన పైరసీని చూశారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి 100 కోట్లు సంపాదించాడు. ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చారు. అది చూడరా మీరు? అధిక ధర ఉంటే దొంగతనం చేస్తే చేయడం చట్టం అయిపోతుందా? బంగారం వేళ 1,00,000 అయింది తులం. దొంగతనం చేస్తే వదిలేస్తారా? ఇది ఈ జనం మాపు మెంటాలిటీ చూస్తుంటే బంగారం దొంగతనం రేట్ ఎక్కువ పెరిగిపోయింది, దొంగతనం చేసేది వదిలేదని ఇలాగే ఉంది. ఎప్పుడూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాజంలో బాధ్యతగా మెస్తే 10 మందిని మోటివేట్ చేయాలి, కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భాగస్వాములు కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పైరసీ చేసిన వాళ్ళతో పాటు చూసిన వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే అది తగ్గుతుంది. ఎంతసేపు
వీళ్ళని వదిలేసి ఎక్కడెవడు చేసాడని పట్టుకోవడం కాదు, చూసిన వాళ్ళని కూడా 10 మంది మీద కేసులు బనాయించి శిక్ష వేస్తే ఆటోమేటిక్ కంట్రోల్. ఇంకా మావోయిస్ట్ ఉద్యమం దశాబ్దాలుగా మా విద్యార్థి దశకంలో ఉవ్వెత్తున ఎగిసిన మావోయిస్ట్ ఉద్యమం నాడు ప్రజల్లో పేదరికం ఉంది, ఆకలి ఉంది, నిరుద్యోగం ఉంది. ఆ రోజుల్లో ఎంతోమంది ఇంజనీరింగ్, డాక్టర్ చదివిన వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళి ఎంతో చాలా కష్టపడ్డారు. క్రమేపీ ప్రజల ఆలోచన విధానం మారింది, మైండ్ సెట్ మారింది. ప్రజలు వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్నారు. వాళ్ళ కోసం మీరు అడవుల్లోకి వెళ్ళి అనారోగ్యాల పాలై కుటుంబాలకు దూరమై మీరు ఎందుకు పోరాడారు? ఏం సాధిస్తున్నారు మీరు? కాబట్టి తక్షణం కళ్ళెదురకుండా చూస్తుంటే అనుకోవటంలో హతమైన మావోయిస్టులు మీకు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆక్రందనలు ఓ పూట అన్నం తినడానికి లేకుండా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఎవరిని సుఖపెట్టడానికి మీరు ఉద్యమాల్లోకి వెళ్ళి మీ ఆరోగ్యాలు పాడు చేసుకొని మీ జీవితాలు పాడు చేసుకోకండి. దయచేసి మీరు ప్రజల పక్షాన్ని ప్రజల్లో ఉండి పోరాడండి. ఇంకా లొంగిపోయిన మావోయిస్టుల గురించి, ప్రభుత్వాలు తీసుకునే చర్యల గురించి, వాళ్ళకి ఇచ్చే రివార్డులు, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. గతంలో ఒక నయీం అనేవాడు ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. ఎన్నో ఆస్తులు కబ్జా చేశాడు. ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆస్తులని ఏమయ్యా అతను ఎన్కౌంటర్ అయితే చేశారు, కానీ బాధితులకు న్యాయం జరిగింది లేదని తెలీదు. కాబట్టి ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుని పాలనలో భాగం చేయాలి, కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రజల మీదకు వదిలేసే పరిస్థితి ఉండకూడదని కోరుకుంటూ మరొక్కసారి పైరసీకి వ్యతిరేకంగా మనందరం ఉద్యమిద్దాం, అందరం సహకరిద్దాం. థియేటర్ ఓనర్లు కూడా, సినీ పరిశ్రమ కూడా మీరు మీ ఖర్చులు తగ్గించుకోండి. థియేటర్లలో క్యాంటీన్ రేట్లు తగ్గించుకుని ప్రజలకు మీరు దగ్గర అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.